టీచింగ్ ఫీల్డ్లో, ఎందుకంటే నేను ఒక టీచింగ్ ఫీల్డ్ సంబంధించినటువంటి ఒక వ్యక్తిని, మా ఫాదర్ కూడా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉండే కాబట్టి పెన్షన్ మీద బతుకుతున్నటువంటి ఒక ఈ మొత్తం టీచర్లు వాళ్ళకేం బిజినెస్లు ఉండవు, వాళ్ళకేమీ ఇంకా వేరే ఉండదు, మొత్తం పనిచేసిన తర్వాత వాళ్ళకి పెన్షన్ ఏదైతే వస్తుందో దాంతో వాళ్ళ జీవితం గడుపుతారు, పిల్లల పెళ్ళిళ్ళు కానీ చదువులు కానీ ఫర్దర్ స్టడీస్ కానీ. అటువంటి ఒక వాళ్ళ ఏవైతే టీచింగ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకు పెన్షన్స్ ఇవ్వకపోతే చాలామంది టీచింగ్ ఫ్యామిలీ వచ్చిన వాళ్ళు సూసైడ్ చేసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకు ఈ విద్యా వ్యవస్థ ఈ విధంగా పెడుతున్నారు? గత ప్రభుత్వం పెట్టింది, ఈ ప్రభుత్వం, నేను ఒక విషయం రెండు కాదు, ఈ ప్రభుత్వం నిజంగా వచ్చిన తర్వాత చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు, యూత్ డిక్లరేషన్ అన్నారు, విద్యార్థులకు న్యాయం జరుగుతుందని అనుకున్నాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకు ఇంకా అన్యాయం జరుగుతూ ఉన్నది. ఫీజు రీఎంబర్స్మెంట్ గత ప్రభుత్వం బకాయి పెట్టింది అన్నారు, మీరు అప్పుడు మాట్లాడలేన్నారు. నేను మాట్లాడానప్పుడు కౌన్సిల్లో రికార్డులో మీరు చూడండి, నేను మాట్లాడాను, మీకు గొడవలు కూడా చేసినాము. మేమే కాదు, ఏబీపీ స్టూడెంట్స్ కూడా ఆ రోజు ఫీజు బకాయిల గురించి ఆ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం కూడా చేశాం. ఎందుకంటే నిన్న మొన్న మంత్రులు చెప్తా ఉన్నారు, బీఆర్ఎస్ బకాయిలు పెట్టింది అప్పుడు మీరు మాట్లాడలేదని. బీఆర్ఎస్ బకాయిలు పెట్టింది, బీఆర్ఎస్కు విద్యార్థుల విషయంలో అసలు మాట్లాడే రైతుకు అధికారం లేదని మేము చెప్తా ఉన్నాం. అది ఈరోజు కొత్త కొత్త జీవోలు తీసుకువచ్చి విద్యార్థుల్ని మీరు ఎటు తీసుకుపోవాలని చూస్తూ ఉన్నారు. పాలిటెక్నిక్ కళాశాలలో ఈరోజు చాలామంది వేలాది మంది విద్యార్థులు ఉన్నారు, ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి దీంట్లో. మరి ఈ పాలిటెక్నిక్ కోర్స్ ఏదైతే ఉన్నదో ఈ కోర్సు కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ టైప్ ఆఫ్ కోర్సే. దాంట్లో కూడా ఎలక్ట్రిక్ స్ట్రీమ్స్ ఉన్నాయి, మెకానికల్ స్ట్రీమ్ ఉంది, దాంట్లో కూడా చాలా రకాలైనటువంటి స్ట్రీమ్స్ ఉన్నాయి. దాంట్లో కొంతమంది దాని తర్వాత ఈసెట్ రాసుకొని ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చేరి ఇంజనీరింగ్ పూర్తి చేసేటటువంటి పరిస్థితులు మనం చూసినాం మనం. కానీ ఇప్పుడు అది శక్తి అనేది స్కీమ్ పెట్టి జియో 97 ద్వారా పాలిటెక్నిక్ కాలేజ్ మొత్తం కూడా ఈరోజు మూసేసే పరిస్థితి. పాలిటెక్నిక్ విద్యార్థులంతా కూడా ఇంజనీరింగ్కి పోకుండా పోకుండా మొత్తం వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్కే పరిమితం చేసి, వీళ్ళకే స్కిల్ ఉంది, ఎవ్రీ పాలిటెక్నిక్ స్టూడెంట్ హ్యాస్ గాట్ సమ్ స్కిల్. వాళ్లకు ఈరోజు మీరు ఏం చేస్తున్నారన్న విషయాన్ని జియో 97 ద్వారా మీరు చెప్పదలుచుకోవాలి. మీ స్పష్టత లేదు కాబట్టి మళ్ళీ కమిటీ వేశారు, హై పవర్ కమిటీ, కేశవరావు గారి నాయకత్వంలో, కోదండరామ్ గారి యొక్క నాయకత్వంలో. ఈ హై పవర్ కమిటీ ఎందుకు వేశారు? మీరు మీకు వాస్తవానికి క్లారిటీ ఉండుంటే మీరే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా స్టూడెంట్స్కు. ఆ స్టూడెంట్స్ అడిగితేనే వాళ్ళ మీద లాఠీ చార్జ్, జైలుకు పంపించడం, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం. ఈరోజు వాళ్ళని బెదిరిస్తున్నారు. మొత్తం రామంతపూర్ పాలిటెక్నిక్ కాలేజ్ ముందు పోలీసులను పెట్టేసి వాళ్ళని బయటికి రాకుండా చేస్తూ ఉన్నారు విద్యార్థుల్ని. ఇది ఈరోజు ఉన్న పరిస్థితి, విద్యా వ్యవస్థ పరిస్థితి. ఫీ రీఎంబర్స్మెంట్ మనం చెప్పాం, నేను మళ్ళీ పదే చెప్పాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి బకాయిలు ముందు వచ్చే క్యారీ ఫార్వర్డ్ చేస్తే ఈరోజు 15,000 కోట్లు అయింది. నిన్న మొన్న లెక్క చూస్తాను, 15,000 కోట్లు, దాదాపు 40 లక్షల మంది విద్యార్థులకు ఈరోజు బకాయిలు ఉన్నారు. నేను ఆ రోజు ధారణ చేసిన సమయంలో సాయంకాలం పూట కొంతమంది విద్యార్థుల ప్రైవేట్ అకౌంట్లో కొంత అమౌంట్ వేశారు, కొంత ఏంటంటే కొద్దిగా దీన్ని డైవర్ట్ చేయడానికి. ఇది ఫీజు బకాయి అనో లేకుంటే పాలిటెక్నిక్ కాలేజ్ వాళ్ళకు ఇంజనీరింగ్ చేయాలనో ఇది ఇష్యూ కాదు ఇక్కడ. ఎందుకంటే దేశమంతా కూడా రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు? తిరుగుతున్నాడు. ఏం తిరుగుతున్నాడు? ఎక్కడ తిరుగుతున్నాడు? ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి స్టేట్లే తిరిగి అసలు మొత్తం వ్యవస్థనే మొత్తం పాడైపోయింది, యువత అంతా ఇదైపోతుంది, స్టూడెంట్స్ అని మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పరిపాలన రాష్ట్రము తెలంగాణలో మీకు ఏదైతే నెలకు కరెక్ట్గా ముడుపులు ముడతాయో ఇక్కడ స్కాలర్షిప్ మాత్రం ఇయ్యరు, మీకు మాత్రం ముడుపులు టైం పుడతాయి. అటువంటి రాష్ట్రంలో ఈరోజు విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచించండి. యంగ్ ఇండియా గురుకులాన్ని ఆయన పెట్టాడు, అవి పోయినాయి. వీరు యంగ్ ఇండియా కాన్సెప్ట్లు తీసుకొచ్చారు. ఈ యంగ్ ఇండియా ఏ విధంగానే అసలు ఇండియాని గౌరవించే మీకు అసలు మర్యాద తెలియదు కదా. ఈ యొక్క విద్యా వ్యవస్థని ఈరోజు తెలంగాణలో బస్సు పట్టిపోయింది. ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కూడా ప్రైవేటీకరణ చేసి ఈరోజు గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నటువంటి ఏవైతే కాలేజెస్ ఉన్నాయో పాలిటెక్నిక్ కాలేజెస్ ప్రైమ్ ల్యాండ్స్ ఉన్నాయి.
ఇది మసబ్ ట్యాంక్ అయితే ఏంది, ఇటు పాలిటెక్నిక్లో ఉన్నటువంటి ఈ మన రామంతపూర్ అయితే ఏంది, ఇటు మహబూబ్ నగర్ పాలిటెక్నిక్ అయితే ఏంది, నల్గొండ పాలిటెక్నిక్, ఇవన్నీ ప్రభుత్వ భూములు. మొత్తానికి పాలిటెక్నిక్ కోర్సు ఎత్తేసి ఈ ఎడ్యుకేషనల్ సంబంధించినటువంటి భూములు కూడా ప్రభుత్వం రియల్ ఎస్టేట్కు లేకుంటే ఒక ప్రైవేట్ దానికి ధారావతం చేయడానికి ఇవన్నీ కూడా స్కీమ్స్ వీళ్ళు చేస్తూ ఉన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం స్కీమ్ చేయట్లేదు. చివరికి విశ్వవిద్యాలయాల భూములు కూడా మింగటానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. చూసాం మనం సెంట్రల్ యూనివర్సిటీలో 100 ఎకరాలు రాత్రి బుల్డోజర్లు పెట్టి చెట్లు, నెమళ్ళు, పావులు అన్నీ ఏది కనబడితే దాని మీద బుల్డోజర్లు పెట్టించి ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీ భూమిని ఆక్యుపై చేస్తే సుప్రీంకోర్టు మధ్యన వచ్చింది కాబట్టి ఆగింది. ఈరోజు విశ్వవిద్యాలయాలు ఇక్కడ కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కూడా ఈ యొక్క మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ని, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ని నిర్వీర్యం చేసి ఆ భూముల్ని రియల్ ఎస్టేట్ల కింద పెద్ద పెద్ద బడా వ్యాపారులకు ఇవ్వడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం ఇది. అందుకే విద్యా వ్యవస్థ మీద ఇంట్రెస్ట్ పెట్టకుండా రియల్ ఎస్టేట్ మీద ఇంట్రెస్ట్ పెడుతున్నది ఈ ప్రభుత్వం ఇది. కాబట్టి విద్యా వ్యవస్థకు వ్యతిరేకంగానే ఈరోజు ఈ పోరాటము. ఒక పాలిటెక్నిక్ స్టూడెంట్ ఫీ రీఎంబర్స్మెంటు, ఆయుష్ విద్యార్థులు, ఎంబీబీఎస్ విద్యార్థులకు, దీంతో పాటు విశ్వవిద్యాలయ విద్యార్థులతో పాటు యావత్ విద్యా వ్యవస్థ మార్పు రావాలి, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇక్కడ అమలు పరచాలి అనేది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము. ఈ సందర్భంగా మరొకసారి నేను ప్రభుత్వానికి గుర్తు చేస్తాను, అణిచివేతతోని ఈ ఉద్యమాలు ఆగవు. ఇది ఆరంభమైంది ఉద్యమం, ఇది ఆగే ఉద్యమం కాదు. ఇది విద్యార్థులు ఈరోజు తెలంగాణలో వారి హక్కుల కోసం పోరాడుతున్నారు, వారి హక్కుల కోసం పోరాడతారు. నైతికంగానే మేము సపోర్ట్ చేస్తాం. వాళ్ళ ఒక ఉద్యమంలో మేము రాము లోపలికి. ఎందుకంటే నేను విద్యార్థుల్ని రాజకీయంగా వాడుకునేటటువంటి ఒక కాన్సెప్ట్కి నేను వ్యతిరేకం. విద్యార్థులకు ఉన్న వాళ్ళ శక్తి ఉన్నది, స్టూడెంట్ పవర్ నేషన్స్ పవర్ అని మేము చెప్తూ ఉంటాం. వాళ్ళని మేము పొలిటికల్గా మేము వాడము. కానీ ఒక పొలిటికల్గా నైతికమైనటువంటి ఒక సపోర్ట్ వాళ్ళకు ఉంటుంది. విద్యా వ్యవస్థ బాగు చేయాలన్నా విద్యార్థులే చేయాలి. విద్యార్థులు న్యాయపరమైనటువంటి ఒక కోరికలు తీర్చుకోవాలంటే విద్యార్థులే ఫైట్ చేయాలి. ఆ ఫైటింగ్లో భారతీయ జనతా పార్టీ మీతో ఉంటుంది, మీ వెంట ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. చివరికి ఒక మాట చెప్తాను రాహుల్ గాంధీ గారికి, మీరు ఏం చదువుకున్నారో ఎక్కడ చదువుకున్నారో నాకైతే తెలియదు, కానీ విద్యార్థులని మీరు రెచ్చగొట్టేటటువంటి ఒక మాటలు చూస్తూ ఉంటే అసలు మీకు ఈ భారతదేశం విద్యా వ్యవస్థ మీద కానీ, విద్యా విధానం మీద కానీ, విద్యార్థుల మీద కానీ మీకు గౌరవం లేదని స్పష్టంగా కనబడతా ఉంది.